వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ప్రత్యక్ష పరోక్ష గురు బంధువులందరికీ కూడా నమస్కారములమ్మా. మనమందరం కూడా నేడు మన యొక్క శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూపు ద్వారా వైశాఖ మాస పురాణ పఠనం గావించుకోవడానికి ఈ నెల రోజులు కూడా ప్రయత్నం చేద్దామమ్మా. గతంలో మనం మన గ్రంథపారాయణ గ్రూపు తద్వారా మన ఛానల్ ద్వారా కార్తీక పురాణం మరియు మాఘ పురాణం పారాయణలు చేసుకున్నాము. గత 2 సంవత్సరాలుగా కూడా చేస్తూ ఉన్నాం. వైశాఖ పురాణం అనేది ఈ ఏడాదే మనం చేయబోతున్నామమ్మా. వైశాఖ మాసం ఎంతో విశేషమైనది. ముఖ్యంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి మనల్ని పాత్రుల్ని చేస్తుంది అంటే అతిశయోక్తి కాదమ్మా, అది యథార్థం. అయితే ఈ యొక్క వైశాఖ మాస పురాణం ఎట్లా అంటే ఇది అంబరీష నారద సంవాదంగా నడుస్తుందమ్మా. అంటే నారద మహర్షి అంబరీషుల వారికి వైశాఖ మహాత్మ్యం గురించి చెప్తున్నట్లుగాను, తద్వారా మనకి ఇంకోటి ఏమిటి అంటే అలా చెప్తున్నారు అని చెప్పి సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించేటువంటి విధానంగా ఈ పురాణం కొనసాగుతుందమ్మా. ఇది స్కాంద పురాణం నుంచే గ్రహించబడిందమ్మా. వైశాఖ మాసంలో ముఖ్యంగా మనం ఇప్పుడు మిగతా పురాణాలలో కూడా ఇట్లాగే చెప్పారు కదమ్మా, మనం ఏ ఏ విధి విధానాలు ఆచరించాలి, వ్రతాలు ఏమిటి, దానాలు ఏమిటి, ధర్మాలు ఏమిటి, వాటికి ఫలితం ఎట్లా ఉంటుంది, ముఖ్యంగా మన కర్మలని మనం నశింపచేసుకోవటానికి, సత్కర్మలను పెంపొందించుకోవడానికి ఈ యొక్క పురాణేతిహాసాల్లో అంశాలు మరి మనకి ఎందుకని ఇచ్చాడు భగవంతుడు. వాటిల రీత్యా మనం పునీతులం అవటానికి కూడా మనకి అలాంటివి తారసపడేటట్లు చేశారు పెద్దలు కదా. పారాయణ ఆరంభించుకుందాము. ప్రార్థనా శ్లోకాలు చెప్పుకుందాం. ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజాంబూనదాభాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం. స్వర్ణాన్ని కూడా చెప్పుకోవచ్చు. స్వర్ణభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమ పద్మం దధానాం ఆద్యాం శక్తిం సకలజననీం విష్ణువామాంక సంస్థాం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీరస్తు. ఓం గణేశాయ నమః. వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం. 1వ అధ్యాయం వైశాఖ మాస ప్రశంస. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఇట్లు పలికెను. మహర్షులారా వినుడు. రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మమానస పుత్రుడగు నారదుని చూచి నమస్కరించి, మహర్షి, మీరు అన్ని మాసముల మహాత్యమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనది, శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ప్రీతిపాత్రమైనదని చెప్పినారు. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువునకు ఇష్టమొకటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణు ప్రియములైన ధర్మములేవి? మానవులు ఆచరింపవలసిన దానములను వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని ఏ దైవమునుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజా ద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగా ప్రశ్నించెను. అంతట నారదుడు, రాజర్షి అంబరీష, వినుమని ఇట్లు పలికెను. పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను, మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మ, నారద, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగా వింటిని. నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయములనే చెప్పుదును. మాసములన్నిటిలోనూ కార్తీకము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ 3 మాసములలో వైశాఖం మిక్కిలి ఉత్తమం. వైశాఖము ప్రాణులకు తల్లి వలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమునందు ఆచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటినీ నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజ, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేద విద్య వలె, మంత్రములలో ఓంకారము వలె, వృక్షములలో దివ్య వృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువు వలె, సర్వ సర్పములలో శేషుని వలె, పక్షులలో గరుత్మంతుని వలె, దేవతలలో శ్రీ మహావిష్ణువు వలె, చాతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె, ఇష్టమైన వానిలో ప్రాణము వలె, సౌహార్దములు కలవారిలో భార్య వలె, నదులలో గంగా నది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, ధాతువులలో సువర్ణము వలె, విష్ణు భక్తులలో రుద్రుని వలె, రత్నములలో కౌస్తుభము వలె, ధర్మహేతువులకు మాసములలో వైశాఖ మాసం ఉత్తమమైనది. విష్ణు ప్రియమగుట చేతనే వైశాఖ మాసమును మాధవ మాసం అని అందురు. విష్ణు ప్రీతిని కలిగించు మాసములలో వైశాఖ మాసమునకు సాటి అయినది లేదు. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగా నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వానిని ఉద్ధరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరములను ఈయ సిద్ధమై ఉన్నాడు. వైశాఖ మాసమున ఒక్కసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారము నాళ్లు స్నానాధికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమేధ యాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమును పొందును. అంటే మొత్తం నెల రోజుల్లో ఒక్క వారం రోజులు చేసినా కానీ కొన్ని వేల అశ్వమేధ యాగాలను చేస్తే వచ్చేటువంటి పుణ్యాన్ని పొందుతారుట. స్నానము చేయు శక్తి లేక స్నాన సంకల్పం దృఢముగా ఉన్నచో అతడు 100 అశ్వమేధ యాగములు చేసినంత పుణ్యమునందును. స్నానం చేయడానికి శక్తి లేకపోయినా అయ్యో స్నానం చేయాలి కానీ చేయలేకపోతున్నా అనేటువంటి ఒక తపన, తాపత్రయం
మనస్సులో ఆ ఇది సంకల్పం ఉంటే కనుక ఇది చేయకపోయినా గాని అశ్వమేధ యాగాలు అట్లాంటి వాళ్ళు కూడా 100 అశ్వమేధ యాగాలు చేసినంతటి పుణ్యాన్ని పొందుతారు అన్నట్లుగా. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది లేదా ఏరులో చేయవలనని సంకల్పించిన వాడై అశక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పం దృఢముగా ఉన్నచో విష్ణు సాయుధ్యమును పొందును. అంబరీష మహారాజా, సర్వలోకముల ఎందున్న తీర్థదేవతలు బాహ్య ప్రదేశమున ఉన్న జలము నది అయినను తటాకమైనను సెలయేరు అయినను అందు చేరి ఉండును. సకల తీర్థదేవతలు కూడా బయట ఉన్నటువంటి, అందుకని ఇళ్లల్లో దొడ్లో నూతిలోనో మరి ఇట్లా పంపుల్లోనో ఇట్లా స్నానాలు ఆచరించే బదులు పర్టికులర్గా తీర్థాలలో, క్షేత్రాలకు వెళ్ళి తీర్థాలలో, నదులలో, సముద్రాలలో ఇలా స్నానం చేస్తే మంచిది అని చెప్పి. ఎందుకంటే ఆయా ఉత్తమమైన మాసాలలో ఆ తీర్థాలని దేవతలు ఆవహించి ఉంటారు కాబట్టి అది భగవదాగ్నితో వారు అలా వస్తారు. వచ్చి సాయం సంధ్యావేళ వరకు ఉండి వెళతారనమాట. ఏది ఈ ముఖ్యమైనటువంటి మాసాలలో. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నారు, తటాకమైనను సెలయేరు అయినను అందుచేరి జీవి చేసిన సర్వ పాపములను జీవి అట్టి జలమున పవిత్ర స్నానం ఆచరించు వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరమును అనుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖ మాసము నాటి బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానం ఆచరింపగనే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వ పాపములు హరించును. అది ఎట్లా పాపాలు హరిస్తాయి అనంటే, మనలో సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, మన లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. మనం పోతే బయటకు వెళ్ళేది అదే. దాన్ని యాతనా శరీరం అని కూడా అంటూ ఉంటారు. ఆ చచ్చిపోయాక ఏమిటి బాధలను అనుభవించేది అంటే, భగవంతుడేమంత తెలివి తక్కువవాడా, ఈ దేహాన్ని పొలవమని ఇంత బరువు దేహాన్ని అక్కడ దాకా తీసుకెళ్లరు. సూక్ష్మ దేహాన్ని తీసుకుపోతారు. దానికే పాపపుణ్యాల అనుభవం కలిగింపజేస్తాడనమాట మరణానంతరం. అట్లా కాబట్టి ఆ సూక్ష్మ శరీరానికి ఏవైతే పాపాలు ఉంటాయో ఆ పాపాలు ఏం చేస్తాయట, యముని ఆజ్ఞను అనుసరించి రొద పెడుతూ ఉంటాయి. లోపల గోల ఘోష అన్నమాట. లోపల ఒక రకంగా మనశ్శాంతి లేకుండా పాపాలు. అందుకని ఎప్పుడైతే బాహ్య ప్రదేశమున ఉన్న జలమున స్నానం ఆచరింపగనే ఆ జలమును అధిష్ఠించి ఉన్నటువంటి సర్వతీర్థ దేవతలు, మన సూక్ష్మదేహానికి ఇక్కడ పాపాలు తగులుకుని ఉన్నాయి, అక్కడ ఆ జలానికి ఎవరు తగులుకుని ఉన్నారు, సర్వతీర్థ దేవతలు కూడా ఆ జలాల్లో ఉంటారు బాహ్య ప్రదేశంలో. అందుకని ఎప్పుడైతే మనం వెళ్ళి స్నానం చేస్తామో ఆ దేవతల శక్తి వలన ఆ జీవి చేసినటువంటి సర్వ పాపాలు కూడా హరించుకుపోతాయి. అప్పుడు మనకు మళ్ళీ ప్రశాంతమైన జీవనం హాయిగా కొనసాగించగలుగుతాం అన్నట్లుగా. సర్వతీర్థ దేవతలు సూర్యోదయమును మొదలుకొని 6 ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న నది తటాకాది జలములను ఆశ్రయించి ఉండును. తటాకం అంటే చెరువులమ్మ, కాలువలు, చెరువులు అట్లా. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారి పాపములను ఆ దేవతలు నశింపచేయుదురు. స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయని వారిని శాపాదుల చేయ నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇట్లు చేయుదురు. సూర్యోదయమైన 6 ఘడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరలా సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమునందున్న జలమును ఆవహించి స్నానమాడిన వారి పాపములను నశింపచేయుదురు. అది సూర్యోదయాత్తు 6 ఘడియల కాలం వరకు మాత్రమే ఆయా దేవతలు ఆవహించి ఉంటారు ఆ జలాలని. కాబట్టి సూర్యోదయం లగాయతు 6 గంటల లోపు అంటే ముందు ప్రాతకాలంలోనే స్నానం ఆచరిస్తే మంచిది అన్నట్లుగా. ఇది ప్రథమోధ్యాయం సంపూర్ణం. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండాంతర్గతే వైశాఖ పురాణే ప్రథమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణం అస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః.